దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగానే అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నా. నిన్న దినాన ప్రేమ, సంతోషాన్ని గురించి మాట్లాడుకున్నా. ఈ దినం సమాధానం అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ భూమి మీద ఖరీదైన వస్తువుల్లో, ఖరీదైన విషయాల్లో సమాధానం మొదట ఉంటుంది అంటే ఏమాత్రం అది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే కోట్లు కుమ్మరించినా కూడా ఈ దినాన మనుషుల హృదయాల్లో సమాధానం లేదు. వెండి బంగారాలు ఇచ్చినా, ధనధాన్యాదులు ఇచ్చినా, మరి కట్న కానుకలు ఇచ్చినా, చక్కటి కుమార్తెనిచ్చి పెళ్లి చేసినా కూడా కుటుంబాలు సంతోషంగా లేవు, సమాధానంగా లేవు. ఇంకా ఏదో కావాలని అసంతృప్తి, ఇంకా ఏదో పొందుకోవాలని నెమ్మది లేనితనం. చూడండి, ఎందుకు సమాధానం లేవు మనుషుల హృదయాల్లో? ఎందుకు భూమి మీద సమాధానం లేదు? దేవుని వాక్యం ఉంటుంది, భూ యజమాని దేవుడు, యజమాని అయిన దేవుడు ఈ భూమి మీద సంతోషించినప్పుడు అది మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ధనం కలిగి ఉన్నప్పటికీ దేవుని సమాధానం మనం అనుభవించలేము. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మనల్ని బట్టి సంతోషించట్లా, మనల్ని బట్టి బాధపడుతున్నాడు, మనల్ని బట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ మనం ఆయనకు దూరం అయిపోతున్నాం, చేయి దాటిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని దేవుడు మనల్ని గమనించి మన గురించి విచారిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన లేకుండా మనం ఎలా సంతోషించగలుగుతాం? హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, నేను ఈ భూమి మీద సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు. సమాధానకర్త అయిన ప్రభు తండ్రి అని చెప్పి ఆయనకు ఒక పేరు ఇవ్వబడుతూ ఉంది. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే కుటుంబాల్లో సంబంధాల మధ్య, అది తల్లిబిడ్డలైనా, భార్యాభర్తలైనా, అన్నదమ్ములు, అక్కచెళ్ళు, ప్రతి సంబంధంలో కూడా సమాధానం అనేది లోపించింది. నటన ఎక్కువ చోటు చేసుకుంది. ప్రేమ ఉన్నట్లు, సమాధానంగా ఉన్నట్లు సమాజం కొరకు, మనుషుల కొరకు నటిస్తున్నారే కానీ నిజమైన సమాధానాన్ని కుటుంబాలు ఎప్పుడూ కోల్పోయాయి. అయితే ఎవరి జీవితాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారు, ఎవరి జీవితాల్లో అయితే యేసు ప్రభువుగా ఉన్నారు, వారి జీవితాల్లో దైవికమైన సమాధానాన్ని అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అందుకనే దేవుడు తన ఆత్మ ద్వారా సమాధానం అనే ఫలాన్ని మనలో పెడతాడంట. హల్లెలూయా. అందుకనే రక్షించబడిన వ్యక్తులు ఎప్పుడు కూడా కుటుంబంలో సమాధానాన్ని కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి. అందుకని ఒక మాట అన్నాడు పౌలు, సాధ్యమైనంత వరకు మీరందరితో సమాధానంగా ఉండుడి. దేవుడు మనకి నేర్పుతున్న క్రమం ఇది. సాధ్యమైనంత వరకు మనం అందరితో సమాధానంగా ఉండాలంట. అది కొంచెం కష్టమే, మనం ఉండాలన్నా ఎదుటి వాళ్ళు ఉండనివ్వరు. అయితే మన వైపు నుంచి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ద్వారా ఆత్మఫలాన్ని మన జీవితాల్లో మనం ఫలించగలుగుతాం, దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. సో ఈ మాటలతో మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. రక్షించబడిన మనం సమాధానం అనే ఫలాన్ని ఫలిద్దామా? అది ఎవరు కక్ష కట్టినా, ఎవరు కోప్పడినా, ఎవరు అసూయపడినా, ఎవరు ద్వేషించినా, దేవుని పిల్లలుగా మనం దైవికమైన సమాధానాన్ని మనం కలిగి ఉంటూ కుటుంబాల్లో ఇతరులతో కూడా మనం దేవుని సమాధానాన్ని పంచే వ్యక్తులుగా మనందరం కూడా ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.